ఆ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈ దీనిపైన గతంలో మాట్లాడిన సందర్భం ఒకటి మనం ఇక్కడ చర్చించుకోవాలి. తెలంగాణ సీఎం హోంమంత్రి గాఢ నిద్రలో ఉన్నారా? హైదరాబాద్ చెర్లపల్లి మహారాష్ట్ర పోలీసులు నెల రోజులు నిఘా పెట్టి 12,000 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్ తయారీ చేస్తున్న సీక్రెట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేసేదాకా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులు తెలవదంటే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో ఊహించుకోవచ్చు. డ్రగ్స్ మాఫియాలో మీ కాంగ్రెస్ నాయకుల హస్తం ఉండకపోతే ఇన్ని రోజులుగా ఈ దందా నిరంతరంగా ఎట్లా జరుగుతుంది? ఇట్లాంటి దేశ అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటే మీరేమో ప్రతిపక్ష నాయకుల మీద ఫేక్ కేసులు పెట్టే పనిలో ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మరో పంజాబ్ గా మారకముందే రాజీనామా చేసి పదవికి నుండి తప్పుకోండి అన్నారు. అసలు ప్రవీణ్ గారు మీరు ఒక ఉన్నతమైనటువంటి హోదా నుంచి రిటైర్డ్ కావడం అని జరిగింది. అసలు ఏ హయాంలా డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది? వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడే ఈ డ్రగ్స్ అనే విషయం అనేది బయటకు రావడం జరిగింది. అప్పుడే డ్రగ్స్ మహమ్మారి పైన ఎంక్వైరీలు కానీ అవన్నీ కూడా జరిగాయి. 10 సంవత్సరాలు మీరు పరిపాలిస్తున్నప్పుడు ఆ తయారయ్యే కేంద్రం కానీ డ్రగ్స్ నిర్మూలన పైన కానీ అప్పుడు మీరు పదవిలో ఉన్నారు. పదవిలో ఉండి కూడా మీరు ఏం చేశారు? చేయలేదు. వాస్తవంగా అధికారంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 100-200% కసరత్తు చేసింది. దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏదైనా సరే ఒక విషయం పైన మనం విమర్శించే ముందు ఎందుకు ముద్దు నిద్ర తీస్తుంది? ఏదైనా సరే మనకు రాబోయే తరాలకు భావి భారత పౌరులు పిల్లలే ప్రధానం. ఎక్కడైతే రాష్ట్రము ఈ డ్రగ్స్ మహమ్మారి మీద పడుతుందో రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. అది ప్రస్తుత ప్రభుత్వం దీనిపైన చాలా విశేషంగా కృషి చేసింది కాబట్టి నేడి ఫలితంగా మొత్తానికైతే ఆ యొక్క డ్రగ్స్ మహమ్మారి గుట్టురట్టు కేంద్రాన్ని కూడా బయటపెట్టడం అనేది జరిగింది. ఏదేమైనా సరే ఈ డ్రగ్స్ లో ఒక విజయం అని మనం ఇది చెప్పుకోవచ్చు.